టీవీ షోస్ గురించి మాట్లాడదాం. టీవీలో ఛానల్స్, టీవీలో సీరియల్స్. అప్పట్లో చిన్నప్పుడు అంటే ఓన్లీ దూరదర్శన్ వచ్చేది. దూరదర్శన్ కేబుల్ నాకు తెలిసి ఈటీవీ వచ్చినాయో కొంచెం కేబుల్ టీవీ అవన్నీ వచ్చాయి. కానీ సండే వచ్చిందంటే ఫస్ట్ మార్నింగే లేచిపోవాలి. రామాయణం, మహాభారతం, ఆ రెండే మూవీలు. రామాయణ, మహాభారతం, మళ్ళీ జంగిల్ బుక్. మేము చంద్రకాంత్ చూసేవాళ్ళం బాగా. మనకు అప్పుడు హిందీ అంత తెలిసేది కాదు కాబట్టి అప్పుడు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోవాలి. హిందీ సీరియల్స్ గురించి వచ్చినప్పుడు మేము హైదరాబాద్, తెలంగాణలో పెరిగినందుకు హిందీ బాగా. కరెక్ట్ గా రామాయణం, మహాభారతం వచ్చే టైంకి ఎవ్రీ సండే ఇంట్లో మంచిగా పెసరెట్టు. ఎవ్రీ సండే ఇంట్లో మెనూ ఏంటంటే పెసరెట్టు. ఓకే, పెసరట్టు సూపర్. సో ఆ పెసరెట్టు తినుకుంటూ అది పంచదారతో మళ్ళీ చట్నీతో తినేవాళ్ళు కాదు. ఇందులో ప్రిఫరెన్స్ మళ్ళీ ఆ పెసరెట్టు తింటూ ఆ రామాయణం, మహాభారతం చూడాలి. అందులోంచి బాణాల్లోంచి మంటలు రావడం, పెద్దోళ్ళు అయిపోవడం, చిన్నోళ్ళు అయిపోవడం. ఓ ఎంత ఎక్సైట్మెంట్ అంటే ఎక్సైట్మెంట్ అది. అంటే బాణాలు ఫైట్లు ఉంటాయి కదా, అరే ఈ బాణం ఇప్పుడు ఏది అది షేప్లు మారిపోయాయి. ఒకటి వర్షం వచ్చేది, అగ్ని వచ్చేది, అట్లా సరదాగా ఉండేది బాగా. ఈ రోజు ఒక సినిమాది చూసామంటే అలాంటిది నెక్స్ట్ డే వెంటనే బయటికి వెళ్ళిపోయి గబగబా ఈయన పూలతో బాణాలు కట్టేసుకొని అవునవును వేసేసుకొని ఆడేస్తూ ఉండాలి. తెలంగాణ, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన చాలా మంది హిందీ కూడా చూసేవారు అనమాట. సో మాకు ఈ చంద్రకాంత్ ఒకటి, మళ్ళీ తెహకీకాత్ అని ఒక సీరియల్ వచ్చేది. తెహకీకాత్ అని, అందులో డిటెక్టివ్ వాళ్ళు అనమాట. తర్వాత శక్తిమాన్. నేను శక్తిమాన్ అంత ఫాలో అవ్వలేదు కానీ, ఎందుకంటే అప్పటికి నేను వేరే ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఇక తర్వాత నాకు తెలుగులోని టెలిస్కోప్ అని ఒకటి ఇచ్చేవాడు. టెలిస్కోప్ పిల్లలకి మ్యాథ్స్ గురించి స్టోరీస్. అయితే అది ఎప్పుడు చూసేవాళ్ళు అంటే ఎప్పుడన్నా జ్వరం వచ్చి ఇంట్లో ఉంటేనే చూసేవాళ్ళు. ఓకే, ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది అది. ఓకే.